మంచిది. వాక్య భాగంలో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. హబక్కుకు రాసినటువంటి గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనాన్ని దయచేసి చదివి సహాయం చేయండి. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. చాలు. దైవ గ్రంథములో చాలా అద్భుతమైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి. అనేక మంది భక్తులు దేవుని ఎదుట ప్రార్థన చేశారు. వారు ప్రార్థన చేసిన ప్రతిసారి చాలా క్రొత్త విషయాలు మనము చూడగలుగుతాం. కొందరు ఆహారం కొరకు ప్రార్థించారు, కొందరు నీళ్ల కొరకు ప్రార్థించారు, ఆయుష్నిమ్మని ప్రార్థించారు, ఆరోగ్యం ఇమ్మని ప్రార్థించారు. తర్వాత సొలొమోను అయితే తెలివి, బుద్ధి, జ్ఞాన వివేకాలు ఇవ్వమని ప్రార్థించాడు. శత్రువుల మీద విజయం ఇవ్వమని ప్రార్థించారు. శత్రువులపై విజయం కావాలి ప్రభువా, మాకు విజయం దయచేయమని ప్రార్థించారు. ఇంకా అద్భుతమైన కార్యాలు జరగాలని ప్రార్థించారు. దేవుడు వారి ప్రార్థనను ఆలకించి జవాబును అనుగ్రహించాడు. దేవుడు వారి ప్రార్థనలు విని వారి గర్భాలు తెరిచాడు, వారి పక్షాన విజయం ఇచ్చాడు, వారి త్రోవలు సరళం చేశాడు. దేవుడి యొక్క కార్యాలన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటివి. ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరూ జవాబు పొందారు. కొందరు పొందలేదు, వారికి తెలుసు. వారి దురాశలను బట్టి వారు అడిగారు కనుక వారు పొందలేదు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. కానీ అడిగిన వారందరికీ కూడా దేవుడు తన కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. తన కార్యములు ఆయన బిడ్డల పట్ల జరిగిస్తూ వచ్చాడు. ఈ హబక్కుకు గ్రంథంలో హబక్కుకు దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. దేవుడు తన వాక్యాన్ని తెలియజేశాడు. హబక్కుకు చాలా విశేషమైనటువంటి ప్రవక్త. ఈ ప్రవక్త ప్రార్థించిన తీరు వేరుగా ఉంది. ఈ ప్రవక్త దేవుడినే ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఒకసారి చదువుతారా? 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు. బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపక విన్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీ వేళ ఊరకయే చూచుచున్నావు. ఎక్కడ చూసినను నాశనమును బలాత్కారమును అగబడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. హబక్కుకు యొక్క ప్రవక్త దేవునితోనే నేరుగా ఈ మాట చెప్తున్నాడు. ఎందుకు నా మొర నువ్వు వింటలేదు? నేను మొరపెడతా ఉన్నాను, కానీ నువ్వు నా ప్రార్థన ఎందుకు వింటలేదయ్యా? నా ప్రార్థన ఎన్నాళ్ళ మట్టుకు ఆలకింపుకుంటావు? ఎన్నాళ్ళు అంటే ఎన్నిసార్లు చేసి ఉంటాడు చెప్పండి. మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు ప్రార్థన చేయగానే రేపు జరిగిపోవాలి, రేపేమవ్వాలి? జరిగిపోవాలి. ప్రార్థన చేసిన వెంటనే జరిగే కార్యాలు కొన్ని ఉన్నాయి. కొందరికి ప్రార్థించినప్పుడు వారు వెంటనే స్వస్థత పొందారు, వారు విడుదల పొందారు, వారి రోగాల నుండి, వారి దెయ్యపు శక్తుల నుండి విడుదల పొందారు. కొన్ని అద్భుత కార్యాలు దేవుడు జరిగించాడు. అయితే అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నప్పటికీ కొన్ని కార్యాల్లో మార్పు కలగట్లేదు. ఏం కలగట్లేదో తెలుసా? చాలా సంవత్సరాల నుండి ప్రార్థిస్తూ ఉన్నారు, మీ కుటుంబంలో ఉన్న భర్తలు మారట్లేదు. చాలా సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తూ ఉన్నారు, మీ కుటుంబంలో ఉన్న పిల్లలు మారట్లేదు. చాలా సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తూ ఉన్నారు, మీ భార్య మారట్లేదు. చాలా సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నారు, నీ కుటుంబీకులు, బంధువులు రక్షించబడాలని, వారు మార్పు చెందట్లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే మరొక విషయం ఏంటంటే మిమ్మల్ని హింసించేవాళ్ళు, మిమ్మల్ని బాధించేవాళ్ళు, మిమ్మల్ని మోసగించేవాళ్ళు, ఇంకా గమనిస్తే బలాత్కారం చేసేవాళ్ళు, జగడాలు చేసేవాళ్ళు, కలహాలు, గొడవలు పెట్టేవాళ్ళు, వీళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుని పిల్లలు యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరించిన తర్వాత వారి ప్రార్థన జీవితం మారిపోతుంది. మొదటగా వారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయడం మొదలు పెడతారు.
దేవుడు వారి కుటుంబాల్లో కార్యం జరిగించి వారి కుటుంబం అంతటిని దేవుని సన్నిధిలో నిలబడితే వారు ఆ కుటుంబంతో కలిసి ఇతరుల కొరకు ప్రార్థన చేస్తారు. ఇతరుల కొరకు చాలామంది కొరకు ప్రార్థన చేసినప్పుడు వారు మార్పు చెందుతూ ఉన్నారు. కానీ ఇక్కడ ప్రవక్త అంటాడు, ఎన్నాళ్ళ వరకు నా మొర వినట్లేదు? ప్రార్థన కాదంటుంది, ఎన్నాళ్ళ వరకు నేను మొరపెడతా ఉంటే ఎన్నుకుంటా ఆలకింపకుండా ఉంటావు. మొర అనగా హృదయములుండి వచ్చే ఒక ధ్వని. ఆత్మ కలిగిన వాడంట, దేవుని ఆత్మ కలిగిన వాడు అబ్బా తండ్రి అని మొరపెడతాడంట. క్రొత్త నిబంధన గ్రంథంలో మనం పరిశీలన చేస్తే దేవుని ఆత్మ మీలో ఉన్నప్పుడు మీ మొర దేవుడి సన్నిధికి చేరుతుంది. ఎక్కడ చూసినా ఈరోజు బలాత్కారం కనబడుతుంది దేశంలో. ఏ నలుమూల దిశలు చూస్తూ ఉన్న బలాత్కారం. ఒక యవనస్తురాలు ఇంటి నుండి బయటకు వెళ్ళి క్షేమంగా వస్తుంది అనేటువంటి ఆలోచన లేకుండా పోయింది. ఎక్కడికైనా ఎవరైనా వెళ్ళి మంచి చేద్దాము వెళ్తే వారిని బలాత్కారం చేస్తూ ఉన్నారు. బలాత్కారం చేస్తూ హింస పెడతా ఉన్నారు. రే చెబుతావా జై శ్రీరామని చెప్తావా లేదా? మందిరాలు కూల్చబడుతున్నాయి. క్రైస్తవులు హతసాక్షులు అవుతున్నారు. క్రీస్తు ప్రభువారిని ధరించుకున్న వారికి శ్రమలు కలుగుతూ ఉన్నాయి. లోకమంతా బలాత్కారంతో నిండిపోయి ఉంది. ఎక్కడ చూసినా జగడాలు, నాశనము, కలహాలు రేగుతున్నాయి. గొడవలు రేపుతున్నారు. నిజంగా ఈ విషయాలన్నీ మన కళ్ళెదుట కనబడినప్పుడు మనము కూడా హబక్కుకు వలె ప్రార్థన చేయాలి. లోకాన్ని చూడాలి. దేవుని యొక్క పిల్లలు లోకంలో జరుగుతున్న కార్యాల వైపు మనసు పెట్టాలి. ఎందుకు ప్రభువా ఇలా జరుగుతుందని దేవుని సన్నిధానంలో మొరపెట్టాలి. మొరపెడితే దేవుడు తన నాయకులను లేవనెత్తుతాడు. మన పక్షాన నిలబడటానికి, మన పక్షాన పోరాడడానికి మోషే, యెహోషువ లాంటి నాయకులను దేవుడు ఏం చేస్తాడు? నిలబెడతాడు. మనమేం చేయట్లేదంటే ఎక్కడో జరుగుతుందండి బలాత్కారం, ఎక్కడో జరుగుతుందండి, ఎక్కడో అనుకుంటున్నాం. అది మన వరకు రాలేదు అని అనుకుంటున్నాం. కానీ అది మనకు దగ్గరికి వస్తే మనం ఎలాగుంటామో ఒకసారి ఆలోచించండి. హబక్కుకు ఆ దినాల్లో చూసుంటాడు, ప్రభా ఎన్నాళ్ళ వరకు నువ్వు నా మొర వెనుకుని ఉంటావు? బలాత్కారం జరుగుతుందని నేను నీకు మొరపెట్టాను, కానీ నువ్వేం చేయట్లా? రక్షించట్లేదు. ఎందుకు నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? దేవుని బిడ్డలకు జరుగుతున్న అవమాన కార్యాలను చూసి లోపల కృంగిపోతున్నాడంట. దోషాలు చూస్తూ ఉన్నాడంట. అంటాడు, బాధ నీ వేళ ఊరకు చూసుచున్నావు. నీ పిల్లలైన వాళ్ళు బాధపడుతుంటే నువ్వు ఊరకనే ఎందుకు చూస్తున్నావు ప్రభువా? ఎందుకు చూస్తున్నావయ్యా? అయ్యా ఒక్కసారి దృష్టించవా? ఒక్కసారి మొరవినవా? ఒక్కసారి జ్ఞాపకానికి తెచ్చుకోవా? నీ ప్రజలు తప్పే చేశారయ్యా, కోపించుచూనే వాత్సల్యాన్ని చూపించయ్యా అని హబక్కుకు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. దేవుని యొక్క సన్నిధానంలో ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్కలాగా ప్రార్థన చేశాడు. దేశాన్ని రక్షించమని ప్రార్థించిన భక్తులు ఉన్నారు. వారున్న పరిస్థితుల నుండి తప్పించమని ప్రార్థించిన భక్తులు ఉన్నారు. ప్రజల రక్షణ కొరకు, పాప విమోచన కొరకు, ప్రజల మనోనేత్రాలు వెలిగించబడాలని ప్రతి దినము అనునిత్యము ప్రార్థిస్తున్న ప్రార్థన పరులు ఉన్నారు. ఎందుకు ఈ ప్రార్థన అంటే ప్రభువుకు తెలియదని కాదు, లోకంలో జరుగుతున్న కార్యాలు దేవుడు చూడడని కాదు, కానీ దేవుని యొక్క ప్రవక్తలంట దేవునిని అడగొచ్చు. ఎందుకంటే దేవుడు ఆ ప్రవక్తలకు ఆ అధికారాన్ని ఇచ్చాడు. ఒక విశ్వాసిగా నువ్వు అడగలేవేమో, కానీ నువ్వు చూస్తా మౌనంగా నాకెందుకులని వెళ్ళిపోతావేమో, కానీ దైవజనుడైనా, ప్రవక్త అయినా, అపోస్తలుడైనా, ఒక కాపరి అయినా ఏం చేస్తాడో తెలుసా? నాయనా నాశనం ఇక్కడుంది, బలాత్కారం ఇక్కడుంది, ఇదిగో నాయన కలహాలు ఇక్కడున్నాయి, వివాదాలు రేపే వాళ్ళు ఎక్కువైపోయారు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా? వీరు నోరులు ఎక్కువైపోతున్నా నాయనా, వీళ్ళు నిన్ను దూషిస్తూ ఉన్నారు, నీ ప్రజల్ని చంపుతూ ఉన్నారు, నీ ప్రజలను కొడతా ఉన్నారు, నీ ప్రజలను ద్వేషిస్తూ ఉన్నారు, ఒక్కసారి నీ కరుణ చూపించవా? ఒక్కసారి నీ రక్షణ అనుగ్రహించవా? వారి హృదయాలు మార్చవా? వారి మనసులు మార్చవా? ఎందుకో తెలుసా? దేవుడు అద్భుత కార్యాలు చేయగలిగిన దేవుడు. స్తోత్రం చెల్లిద్దాం. ఘనమైన దేవుని కార్యాలు ఎన్నో ఉన్నాయి. ఆయన మహత్ కార్యములు ఉన్నాయి, అద్భుత కార్యములు ఉన్నాయి, ఆశ్చర్య కార్యములు ఉన్నాయి, ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు ఉన్నాయి.
దేవుని ఆ రీతిగా ప్రార్థించవలసింది దైవజనుడు. దేవుని యొక్క పిల్లలు కూడా మొరపెట్టాలి. ఆనాటి కాలంలో దేవుని యొక్క ప్రవక్తలు చెప్పారు, వీధుల్లో పసిపిల్లలు లేకుండా, రాజమార్గములో ఎవరు లేకుండా మరణము మన కిటికీలు ఎక్కుతున్నది. ఆ ప్రవచనం అప్పుడే కాదు, ఇప్పుడు కూడా నెరవేర్చబడతా ఉంది. ఎక్కడ చూసినా యవనస్తులు చనిపోతున్నారు, చంపబడుతున్నారు, బలైపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు, రకరకాలుగా శోధించబడతా ఉన్నారు. మరి ఎందుకు దేవుడు మౌనంగా ఉంటున్నాడు? ఎందుకు పాస్గారిని కొడుతుంటే చంపుతుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నాడు? ఎందుకు శ్రమలకి అప్పగిస్తూ ఉన్నాడు? ఎందుకు బలత్కారం చేస్తూ ఉన్నా కూడా దేవుడు బాధపడతా ఉంటే చూస్తూ ఉన్నాడు? దేవుడు మౌనం వెనకమాల చాలా సంఘటనలు ఉంటాయి. దేవుడు మౌనంగా ఉన్నాడంటే చాలా విషయాలు నేర్పిస్తున్నాడు. మన జీవితంలో కూడా చాలాసార్లు మొరపెడుతున్నాం, అయ్యా నా భర్తను మార్చయ్యా, నా బిడ్డలను మార్చయ్యా, నా కుటుంబాన్ని మార్చయ్యా, నా భార్యను మార్చయ్యా, మార్చయ్యని ప్రార్థన చేస్తూ ఉన్నారు కదా. సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నారు. దేవా, ఎందుకు నా విషయంలో మౌనంగా ఉన్నావయ్యా? ఎందుకు నా విషయంలో కార్యం చేయట్లేదు? ఫలానా వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఎందుకు వాళ్ళు మారట్లేదు? ఎందుకు వాళ్ళు మారట్లేదు? ఎప్పుడైనా ఆలోచించారా? అయితే తిరిగి ప్రార్థన మొదలు పెట్టండి. హబక్కుకు చేసినటువంటి ప్రార్థనలో చాలా అద్భుతమైనటువంటి విషయాలు దాచబడి ఉన్నాయి. హబక్కుకు అంటాడు కదా, 3వ అధ్యాయం 1వ వచనం, ప్రవక్త అయిన హబక్కుకు చేసిన ప్రార్థన ఇది పాటగా కూడా పాడదగిందంట. అంటాడు, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. ఏమవుతున్నాడంట? దేవుడి గురించిన వార్త భయాన్ని కలుగు చేస్తుందా? అది ఎటువంటి భయం అంటే, దేవుడు ఎప్పుడు మౌనంగా ఉన్నాడు అంటే ఆయన అవకాశం ఇచ్చాడని అర్థం. ఆయన నోరు తెరిచిన, ఆయన కనుదృష్టి నేరుగా ఆ ప్రజలపైన పెట్టినా వారికి నాశనం వస్తుంది. వారికి ఏమవుతుంది? నాశనం వస్తుంది. దేవుడు మౌనంగా ఉన్నాడంటే అర్థం చేసుకోవాలి, ఓహో, మారడానికి దేవుడు ఏమిచ్చాడు? సమయం ఇచ్చాడు. మారడానికి ఏమిచ్చాడు? సమయం ఇచ్చాడు అని అర్థం చేసుకోవాలి. హబక్కుకు అంటాడు, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను ఏమవుతున్నాను? భయపడుతున్నాను. దేవుడి వార్త దేవుని పిల్లలకు దైవికమైన భయాన్ని కలుగు చేస్తుంది. ఏ భయాన్ని కలుగు చేస్తుంది? భయం అంటే రకరకాలుగా ఉంది. కొంతమంది వాటిని వీటిని చూసి భయపడతారు, వాడి మాటలు వీడి మాటలు విని భయపడతారు, వాళ్ళకి వీళ్ళకి భయపడతారు. ఆ భయాలు సహజమే, కానీ దేవునికి భయపడటం అనేది చాలా ప్రత్యేకమైంది. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. ఏమవుతున్నాను? నేను భయపడుతున్నాను. ఎందుకు భయపడాలండి? దేవుడి గురించిన వార్త వింటే. దేవుడి గురించిన వార్త విని ఎంతమంది భయపడుతున్నారు? దేవుడి మాటలు విని ఎంతమందికి లోపల భయం కలుగుతుంది? దేవుడు ఒక్కొక్కసారి మనల్ని పరీక్షిస్తాడు. మనల్ని ఏం చేస్తాడు? వీళ్ళు నాకు భయపడుతున్నారా లేదా? వీళ్ళు నా సన్నిధిలో వణుకుతున్నారా లేదా? వీళ్ళు నాకు సాగిలు పడుతున్నారా లేదా? మన భయము భక్తితో కూడిందై ఉంటుంది. దేవుని పిల్లల భయం ఎలాగుంటుంది? భక్తి ప్లస్ భయము భయభక్తులు కలిగి చేస్తుంది. దేవుడున్నాడు, భయపడు. దేవుని పిల్లలు మాట్లాడేటప్పుడు భయపడాలి, దేవుడి సన్నిధిలో భయపడాలి, దేవుని యొక్క నామాన్ని ప్రకటించేటప్పుడు భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు మనకు గొప్ప ఆశీర్వాదాలు తీసుకొస్తాయి. లోకములు ఎవడికి నువ్వు భయపడ్డావో, ఎవరిని చూసి భయపడుతున్నావో తెలియదు, కానీ నువ్వు భయపడాల్సింది ఒక్క దేవునికి మాత్రమే. దేవుని పిల్లలు దేవుని వాక్యం విన్న తర్వాత భయపడాలి. దేవుని స్వరం విన్నప్పుడు భయం కలుగుతుంది. దేవుడి స్వరం విన్నప్పుడు ఏం కలుగుతుంది? భయం కలుగుతుంది. ఆదాముకు కలిగిన భయం మనకు కలగకూడదు. ఆదాము భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు తెలుసా? పాపం చేశాడు కనుక దేవుని ఎదుట రాలేనందుకు బాధపడ్డాడు. కానీ దేవుని వాక్యం విన్న తర్వాత దేవుని కార్యాల విషయంలో భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యొక్క భయము పవిత్రమైంది. యెహోవా యొక్క భయం ఎలాంటిదంట? పవిత్రమైంది. ఆ భయము నీలో, నాలో, మనలో పరిశుద్ధతను కలుగు చేస్తుంది. దేవునికి భయపడితే దేవుని కొరకు ఏదైనా మనం చేయగలుగుతాం. దేవునికి భయపడితే దేవుని కొరకు ప్రతిష్టాత్మకంగా జీవిస్తాం. దేవునికి భయపడితే
దేవుడు మనల్ని అడుగడుగున తోడైన నడిపిస్తాడు. మనకు లోకంలో వచ్చే భయాల విషయంలో ఆయన వాగ్దానం ఉంది, భయపడకుడి అని. కానీ మనం మాత్రం ఆయన వాక్యాన్ని విన్న తర్వాత భయపడాలి. నేను అలాగ జీవిస్తున్నానా, నేను అలా నమ్మకంగా ఉంటున్నానా, నేను అలాగ దేవునికి ఇష్టంగా ఉంటున్నానా, దేవుడు నాతో చెప్పినట్టుగా నేను బ్రతుకుతున్నానా, లేదా ఎక్కడన్నా తప్పిపోతున్నానా, దేవుని మోసగిస్తున్నానా, దేవుడి మాటను ధిక్కరిస్తున్నానా, దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నానా, దేవుడికి ఇష్టం లేని పనులు నేను చేస్తున్నానా అని ఆలోచన కలిగి దేవుడి కార్యాల విషయంలో మనం భయపడాలి, వణికిపోవాలి. ఏమైపోవాలి? దేవుడి సందులో ఏమవ్వాలి? వణుకొచ్చేస్తుంది, షవరింగ్ వచ్చేస్తుంది, భయం వచ్చేస్తుంది. యేసయ్య ఉన్నాడు కాబట్టి మనకు భయం లేదు, కానీ ఆయన మాట విన్నప్పుడు మనము భయపడాలి. ఆయన మాటలు విన్నప్పుడు ఏం చేయాలి? అలాగ ప్రార్థన చేస్తున్నావా? అలాగ నడుచుకుంటున్నావా? దేవుడికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నావా? దేవుడి సన్నిధికి మొదటి స్థానం ఇస్తున్నావా? దేవుడి కార్యాలకి మొదటి స్థానం ఇస్తున్నావా? ఒకవేళ ఇవ్వకపోతే భయపడు. ప్రభువా, నేను నీ మాటలకు మొదటి స్థానాన్ని ఇవ్వట్లేదయ్యా, నీకు మొదటి స్థానాన్ని ఇవ్వట్లా, నాకు భయం వేస్తుంది, నీ కృప దూరం అయిపోయిద్దేమోనని. హబక్కూకు అన్నాడు, నిన్ను గురించిన వార్త విని నేనేం చేస్తున్నాను? భయపడుతున్నానయ్యా. దేవునితో చెప్తున్నాడు, భయం కలుగుతుంది నాకు. సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యాన్ని చెయ్యి, నూతనపరచయ్యా, నూతనపరచు. సంవత్సరం జరుగుతుంది కదా, కానీ నీ కార్యాలు ఏమవ్వాలి? నా జీవితంలో నూతనం కావాలి, నా కుటుంబంలో నూతనం కావాలి, సంఘములో నూతనం కావాలి, సమాజంలో నూతనం కావాలి. దేవుని కార్యాలు నూతనమైతే దేవుని మహిమ ప్రజలు చూడగలుగుతారు. దేవుడు తన ప్రజలను పిలిచిన నాటి నుండి, ఏర్పరచుకున్న నాటి నుండి వారి పక్షాన చేస్తూ వచ్చిన కార్యాలు అంటాడు కదా కీర్తనకారుడు, అయ్యా నువ్వు ఏ జనమునకు ఇలాగూ చేయలేదు. ఎన్ని అద్భుత కార్యాలు దేవుడు జరిగించాడో, ఎన్ని గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు దేవుడు జరిగించాడో. జరిగించలేదా? మోషేని పిలిచాడు, మోషేతో మాట్లాడేటప్పుడు ఒక అద్భుతాన్ని చూపించాడు. పొద మండుతుంది కానీ పొదేమవలా కాలిపోలా. ఆ పొదలో నుండి మోషేతో దేవుడు మాట్లాడాడు. ఎంత అద్భుతకరమైన విషయం. ఆ తర్వాత మోషే అన్నాడు, మోషేతో అన్నాడు దేవుడు, మోషే నీ ఫరో ఎదుటికి వెళ్ళు, నీ కర్ర పట్టుకో. ఏం పట్టుకో? నీ కర్ర పట్టుకో, దాని కింద పడే, ఏమవుతుంది? పాము అయిపోయింది. ఐగుప్త రాజు అన్నాడు, ఒరే మోషే, ఎక్కడ నేర్చుకొని ఎక్కడే చూపిస్తావా? మంత్రగాళ్ళు రండి అన్నాడు. వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు ఏం చేశారంట? వాళ్ళు కూడా ఏం చేశారు? వాళ్ళ మంత్రాలతో కర్రలు నూపి వాళ్ళు కూడా కింద పడేస్తే ఏమైనాయి? పాములైనాయి. అయితే అద్భుతం ఏంటో తెలుసా? మోసే కర్ర ఆ పాములు మింగేసింది. ఇది అద్భుతం కాదా? నా దేవుడు ఎంత మంది మధ్యలో ఉన్న నిన్ను ఆయన చూస్తాడు. మీరు ప్రత్యేకమైన వాళ్ళు, మీరు ప్రత్యేకించబడిన వాళ్ళు. ఆ చుట్టుపక్కల ఎన్ని కర్రలేసినా వాటన్నిటిని మింగే కర్ర మీ దగ్గర ఉంది. ఎన్ని నిమ్మకాయలు వేసినా వాటన్నిటిని తొక్కే శక్తి దేవుడు నీకు ఇచ్చాడు. ఎంతమంది శక్తులు చుట్టూ గుమ్ముగూడినా నిన్నేం చేయలేవు. ఎందుకంటే మోషేని పిలిచిన దేవుడే నన్ను పిలిచాడు. అయితే మనం దేవుని వేడుకోవాలి, ప్రభా సంవత్సరాలు మారుతున్నాయి కానీ మా బ్రతుకుల్లో నీ కార్యాలు ఏమవట్లా, మారట్లేదు, భక్తి మారట్లా, అలాగే ఉండిపోతుందయ్యా. కాదు, ఈ సంవత్సరము నుండి నా జీవితంలో నీ కార్యాలు నూతనపరచు. ఏం చేయమని అడగాలి దేవుణ్ణి? నూతనపరచడం అంటే అర్థం ఏంటి? అంతకుముందు చేసిన కార్యాలు కాదు. ఆరోగ్యం ఇచ్చాడా, అది గొప్ప కార్యమే, అది కూడా కాదు. నూతన కార్యాలు జరగాలి. నూతన కార్యం ఏం చేస్తుంది అంటే ఒక ఉజ్జీవాన్ని గుండెల్లో రగిలిస్తుంది. నేను అంటాను, దేవా నీ కార్యములు నా ఎడల నూతనపరచు. ఏం చెయ్యి? హబక్కూకు చేసిన ప్రార్థన మనం కూడా చేయాలి. దేవుడి కార్యాలు మన ఎడల నూతనపరచడం అంటే ఏంటో తెలుసా? కార్యాలు ఒకటి కాదండి. దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. ఆల్రెడీ రక్షణ కార్యం మన ఎడల జరిగిందా? మరి ఇంకా ఏం జరగాలి? నూతన కార్యాలంటే దేవుని అభిషేకంతో నింపబడడం నూతన కార్యం, వరాలతో నింపబడడం నూతన కార్యం, దేవుని శక్తి చేత నింపబడడం నూతన కార్యం. ముందున్న ప్రభావం కాదయ్యా, ఇంకా బలమైన ప్రభావంతో నేను నింపబడాలి. వెనుకటి జరిగిన కార్యాలు కాదయ్యా, ఇంకా బలమైన కార్యాలను చూడాలి. వెనుకున్న అభిషేకం కాదయ్యా, ఇంకా బలమైన అభిషేకంతో నేను నింపబడాలి.
వెనుకున్న గత సంవత్సరపు వరాలు కాదు, ఇంకా అనేకమైన నీ ప్రత్యక్షతలతో వరములతో నేను నింపబడాలి. ముందు వెనక చేసిన సేవ కాదయ్యా, ఇంకా బలమైన సేవ నేను చేయాలి. నా ఎడల నీ కార్యాలు నూతనపరచు. ఆయన కార్యాలు నూతనపరచడం మొదలు పెడితే మనకి ఎలాగుంటుందో తెలుసా? సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. ఓ దేవుడికి లెక్కలేని కృతజ్ఞతలు చెప్తాం. ఆయన కార్యము చేయడం మొదలు పెడితే ఎవడు దాన్ని తిప్పగలడు? ఎవడు దాన్ని తిప్పలేడు. ఆయన కార్యం చేయడం మొదలు పెడితే మన అప్పులన్నీ తొలగించబడతాయి. ఆయన కార్యం చేయడం మొదలు పెడితే మన ఎముకలకు బలం వస్తుంది. ఆయన కార్యం చేయడం మొదలు పెడితే దేవుడు శక్తినిస్తాడు. ఆయన కార్యం చేయడం మొదలు పెడితే దేవుని కొరకు ప్రయాసపడతావు. ఆయన కార్యం చేయడం మొదలు పెడితే దేవుడి కొరకు ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడతావు. ఎందుకంటే ఆయన కార్యం చేయాలి అంటే నీవు ఆయన అడగాలి, దేవా నీ కార్యాలు నా ఎడల నూతన చేయి. నూతనమైతే ఏమైతే తెలుసా? ఉద్యమం రగులుతుంది. నీ యొక్క కార్యాలు, నీ ఎడల దేవుడు చేసే కార్యాలు నూతనమైనప్పుడు నీ లోపల దేవుడి మీద ప్రేమ పెరుగుతుంది, భక్తి పెరుగుతుంది. దేవుడి కార్యాల విషయంలో నువ్వు తలపోస్తూ సంతోషిస్తూ ఆనందంతో నీ దినాలు గడుపుతావు. హబక్కూకు అంటున్నాడు, దేవా నీ కార్యములను నూతనపరచయ్యా. ఏం చెయ్యి? నూతనపరచు ప్రభువా అని అంటాడు. సంవత్సరములు జరుగుచుండగా, ఏం జరుగుతుండగా? సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి, సంవత్సరాలు జరుగుతూనే ఉంటాయి. కానీ మనం ఏం కోరుకోవాలి తెలుసా? నీ కార్యాలు నూతనపరచు. నీ కార్యాలు ఏం చేయి? నూతనపరచు. దేన్నైనా కొత్తదిగా చేయగలవాడు ఎవడైనా ఉన్నాడు అంటే దేవుడు అక్కడ మాత్రమే. ఆయన ఇచ్చేవన్నీ కూడా కొత్తయే. ఆయన ఇచ్చే ఆత్మ ఎలాంటిదంట? మీలో నూతన ఆత్మను పుట్టింతును, నూతన హృదయమును మీకు ఇస్తాను, నూతన బలము పొందుతారు. ప్రియ స్నేహితులారా, ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుని కృప మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్.